ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. పరమశివుని ఉగ్రస్వరూపమే వీరభద్రస్వామి. వీరభద్రస్వామి వారు స్వయంభువై వెలిసిన క్షేత్రం బొంతపల్లి అనే గ్రామంలో ఉంది. ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళి వీరభద్రస్వామి వారిని దర్శించుకుందాం పదండి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి మెదక్ నర్సాపూర్ వెళ్లే రహదారిలో సుమారు 40 కిలోమీటర్స్ దూరంలో జిన్నారం మండలంలో బొంతపల్లి అనే గ్రామంలో ఉంటుంది ఈ ఆలయం. ఇందాక కమాన్ చూసాం గదా! ఆ కమాన్ నుంచి 3 కిలోమీటర్లు లోపలికి వస్తే ఆలయానికి చేరుకోవచ్చు. మన హైదరాబాద్‌లోని బాల్‌నగర్ నుంచి 25 కిలోమీటర్లు మరియు నర్సాపూర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ వీడియోలో స్వయంభువై వెలిసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంతో పాటు వీరభద్ర స్వామివారి పాదము మరియు ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవలసిన ఈ ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని చూపిస్తాను కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోని. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా రెండు వైపులా చూస్తున్నట్టుగా ఉన్న పరమశివుని విగ్రహం, స్వామిని అనునిత్యం కొలుస్తున్న నందీశ్వరుని విగ్రహాలు కనిపిస్తాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యాలు మరియు ఉచిత భోజన సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. పండగ పర్వదినాలలో స్వామివారిని ఊరేగించే రథాన్ని ఇక్కడ చూడవచ్చు. పంచకలశాలతో ఎత్తైన ఆలయ గోపురం ఉంటుంది. ఈ ఆలయ గోపురం పైన చుట్టూ వివిధ దేవీ దేవతల విగ్రహమూర్తులు కనిపిస్తాయి. ఆలయ గోపురం పక్కనే 4 వైపున నందీశ్వరుడున్న 4 కాళ్ల మండపం ఉంటుంది. ప్రధాన గోపురం ఆపోజిట్లోనే మట్టితో కప్పబడిన ఒక స్క్వేర్ గుండం ఉంటుంది. పండగ పర్వదినాలలో స్వామివారి కోసమై నిప్పులు ఆ గుండంలో ఏర్పాటు చేస్తారు. భక్తులు మొక్కుకుంటారు కదా, వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ఆ గుండం, నిప్పుల గుండం మీద నుంచి నడిచి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయంలో వాహన పూజలు కూడా జరుగుతాయి. ఈ ఆలయం టైమింగ్స్ మార్నింగ్ 7 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 7 వరకు తెరిచే ఉంటుంది. ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవుతుండగానే వీరభద్రస్వామికి ఎదురుగా భారీ నందీశ్వరుని విగ్రహంతో పాటు దాని పక్కనే ఎత్తైన త్రిశూల్తో కూడిన ధ్వజస్తంభం నిర్మితమై ఉంది. 24 స్తంభాల ముఖమండపంతో ఉంటుంది ఈ ఆలయం. ఆలయం లోపలి గోడల మీద చుట్టూ వివిధ దేవీ దేవతలు, ఋషులు, పురాణ ఘట్టాలకు సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. ఇవి దర్శనానికై వచ్చే భక్తులకి మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ప్రధాన గోపురం లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్లో ప్రసాదం కౌంటర్ మరియు కొబ్బరికాయలు అమ్మే స్టాల్ ఉంటుంది. రైట్లో డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్, కాలు కడుక్కోవడానికి స్థలము ట్యాప్స్ మరియు కళ్యాణకట్ట ఉంటుంది. కళ్యాణకట్ట దగ్గర తమ తలనీలాలని భక్తులు స్వామివారికి సమర్పిస్తారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నది కోనేరు. ప్రస్తుతానికి కోనేరులో వాటర్ లేవు. మధ్యలో నందీశ్వరుని విగ్రహం ఉంటుంది కోనేరులో. పాము పుట్టలో వెలిసిన శ్రీ వీరభద్ర స్వామివారి ఈ ఆలయంలో మన దేశంలో మరెక్కడా లేని విధంగా 9 శ్రీచక్రాలు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఉండడం మరో విశేషం. వీరభద్రస్వామి ఎలా అవతరించారో చెప్తాను. పరమశివుని రౌద్ర అవతారమే వీరభద్రస్వామి. పూర్వము దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి పరమశివుణ్ణి ఇష్టపడడంతో దక్ష ప్రజాపతి ఇష్టం లేకపోయినా తన కూతురైన సతీదేవినిచ్చి పరమశివునితో వివాహం జరిపిస్తాడు. పరమశివుని కాదని యజ్ఞం తలపెడతాడు దక్షుడు. ఈ యజ్ఞం గురించి దదీచి మహర్షి పరమశివునితో చెప్తాడు. శివపార్వతులని యజ్ఞానికి పిలవకపోయినా అయినా సరే నా తండ్రే కదా అని భర్త మాట కాదని దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వస్తుంది సతీదేవి. అక్కడ దక్షుడు అందరి ముందు సతీదేవి భర్త అయిన పరమేశ్వరుణ్ణి అనరాని మాటలని అవమానించడంతో భర్త మాట వినకుండా వచ్చిన సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నిలో దూకి అగ్నికి ఆహుతి అవుతుంది. అది విన్న శివుడికి కోపం వస్తుంది. జటాధరుడైన పరమేశ్వరుడు తన తలలోంచి ఒక జటను, వెంట్రుకను తీసి నేలకు కొట్టగా రౌద్ర రూపంలో వీరభద్రుడు ప్రత్యక్షమై అలాగే భద్రకాళి అమ్మవారు కూడా అవతరిస్తుంది. అప్పుడు దక్షుని తల నరుకుతాడు వీరభద్రస్వామి. అలా తప్పు చేసిన వారి పాలిట ఉగ్రస్వరూపం వీరభద్రుడు. చెడు నుంచి రక్షిస్తాడు వీరభద్రస్వామి అని నమ్మకంతో వస్తారు భక్తులు ఇక్కడికి.
ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. 1000 సంవత్సరాల క్రితం అడవి ప్రాంతంగా ఉన్న ఈ మార్గంలో కొందరు బళ్ళ మీద ప్రయాణిస్తుండగా అవి ఈ ప్రదేశం నుంచి దగ్గరలో ఒక్కసారిగా ఆ బళ్ళన్నీ ఆగిపోయాయట. క్రూరమృగాలకు భయపడి ఆ బళ్ళు అలా ఆగి ఉంటాయని అందరూ అనుకున్నారట. కానీ దగ్గరలో జంతువులేవీ కనిపించలేదు. బళ్ళు ఎంతకు కదలకపోవడంతో ఆ రాత్రికి అక్కడే విడిది చేశారట. అప్పుడు ప్రయాణికుల్లో ఒకరికి కలలో పరమేశ్వరుడు కనిపించి దగ్గరలోని పాము పుట్టలో తానున్నానని చెప్పారట. ఆశ్చర్యం చెందిన వారు ఆ చుట్టుపక్కల తవ్వి చూడగా శివుని విగ్రహం బయటపడిందట. దాంతో అక్కడే గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించారని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. మరో పురాణం ప్రకారం వీరభద్రునికి మునుపు ఉన్న ఆలయంలో ఉండటం ఇష్టం లేక ఒకరోజు రాత్రి వేళ ఒక కాపరికి పిల్లవాని రూపంలో ఎదురై తాను నడవలేనని కొద్ది దూరం తీసుకుపోవాలని అతని భుజాలపైకి ఎక్కి కూర్చున్నాడట. కొంత దూరం వెళ్ళాక కాపరి భుజాల మీద నుంచి దిగి కాపరిని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళమని చెప్పాడట. అయితే ఆ కాపరికి గాజుల సవ్వడి, డమరుకనాదం, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడట. దాంతో ఆ కాపరి శిల్పంగా మారాడని, పిల్లవాడు వీరభద్రునిగా అక్కడే విగ్రహ రూపం దాల్చాడని ఈ ఆలయ స్థల పురాణం చెబుతోంది. ఒకరోజు వీరభద్రస్వామి పూజారి కలలో కనిపించి ఇప్పుడున్న ప్రదేశంలో ఆలయం నిర్మించమని చెప్పారట. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయమే నాడు గ్రామ పెద్దలు నిర్మించారని కూడా చెప్తారు. ధ్వజస్తంభానికి, నందీశ్వరునికి నమస్కరించిన భక్తులు ప్రధాన ఆలయంలోనికి వెళ్తారు. బొంతపల్లిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవాలయంలో ఇక్కడ భక్తులను ఎక్కువగా ఆకర్షించేది ఈ అలుబండ. మనసులోని కోరికలు నెరవేరుతాయో లేదో తెలియజేస్తుందట ఈ బండ. బండ మీద 2 బొటన వేళ్లను ఉంచి మనసులోని కోరికలను తలుచుకొని పరమేశ్వరుణ్ణి ధ్యానించాలట. ప్రధాన ఆలయంలో వినాయకుడి ఉప ఆలయం ఉంటుంది. వినాయకుణ్ణి దర్శించిన భక్తులు వీరభద్రస్వామి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోనికి వెళ్తారు. బొంతపల్లిలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు చుట్టుపక్కలున్న గ్రామస్తుల కులదైవంగా ఉన్నారు. స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసిన భక్తులు తమ కోరికలకు తగినట్టుగా ముడుపులు కడతారు. పిల్లలు కావాలనుకునేవారు ఊయల కడతారు. మిగతా వారు కొబ్బరికాయ ముడుపులని ఇక్కడే కడతారు. గర్భాలయంలో బంగారు వర్ణంలో వీరభద్ర స్వామివారు నాగుపాము పడగతో కూడిన వెండి కిరీటం ధరించి పెద్ద కళ్ళు, పొడవాటి ముక్కు, వెండి కూర మీసాలతోనూ, నుదుటపైన విభూతి నామాల మధ్య కుంకుమ బొట్టుతో, నిమ్మదండలు, పూలమాలలు, రుద్రాక్షలు, కంఠాభరణాలతో వీరభద్ర స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. వీరభద్ర స్వామి దేవాలయం బొంతపల్లి విధనగూడ గ్రామం, గుమ్మడదల మండలం, సంగారెడ్డి డిస్టిక్. స్వామివారి 400 సంవత్సరాల నుంచి స్వయంభుగా పుట్టల నుంచి వెలిసినటువంటి వీరభద్ర స్వామి. పాల్గొన మాసం బహుళ పంచులు బ్రహ్మోత్సవాలు జరపబడను. కావున ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి ఇక్కడ ఎక్కువ పూజ మొక్కుబల దేవుడు కోరిక తీర్చుకొని వీరభద్ర స్వామి. ఇక్కడ అగ్నిగుండాలు, అన్న పూజలు, సేవలు, ప్రస్తాయాలు, గండవ జ్యోతులు, సత్యనారాయణ ఉమాభ్రస వ్రతాలు, కుంకుమార్చనలు జరపబడను. దేవుడు వీరభద్ర భగవానికి జై. 6 గంటల నుంచి 12 వరకు టెంపుల్ ఉంటుంది. సాయంత్రము 4 గంటల నుంచి 7 గంటల వరకు టెంపుల్ తెరవబడుతుంది. కావున ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 12 వరకు శివలింగ స్పర్శ పూజ, అభిషేకాలు జరపబడడం. వీరభద్ర స్వామివారి కుడి చేతిలో ఖడ్గం, త్రిశూలం, ఎడమ చేతిలో గదా, డమరుకము ఉంటాయి. స్వామి విగ్రహానికి ముందు శివలింగం ఉంటుంది. స్వామివారిని దర్శించిన భక్తులు భద్రకాళి అమ్మవారిని దర్శించడానికి వస్తారు. ఈ ఆలయంలో 9 శ్రీచక్రాలు ఒకే వరుస క్రమంలో అమ్మవారి ముందు ఉండడం మరో విశేషం. గర్భగుడిలో భద్రకాళి అమ్మవారు చతుర్భుజాలతో సింహంపై కూర్చొని ఉంటుంది. చుట్టూ వెండి తోరణం, పెద్ద పెద్ద కళ్ళు, మెడలో పూలమాలలు, రకరకాల ఆభరణాలు, పెద్ద బొట్టు, తలపై వెండి కిరీటంతో భద్రకాళి అమ్మ తనని కొలిచి వచ్చే భక్తులకు వరప్రదాయినిగా దర్శనమిస్తుంది. అమ్మవారి ముందు ఒక శ్రీచక్రం ఉంటుంది. గర్భగుడి వెలుపల మరో 8 శ్రీచక్రాలు వరుస క్రమంలో ఉంటాయి. మొత్తం 9 శ్రీచక్రాలు ఉంటాయి. శ్రీచక్రంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉంటారని నమ్మకం మనకు. పండగ పర్వదినాలలో భక్తులు సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తుంటారు ఇక్కడ. పాల్గొన మాసంలో ఈ ఆలయంలో జాతర అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రతినిత్యం 1,00,000 బిల్వార్చన, అభిషేకాలు, నిత్య కళ్యాణం,
కుంకుమార్చన, అన్నపూజ, శ్రావణ మాసంలో వ్రతాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. వీటితో పాటు ఉగాది, వైశాఖ పూజ, దీపోత్సవము, లక్ష బిల్వార్చన, మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ ఆలయంలో. ఈ దేవాలయంలో ప్రతిరోజు అభిషేకం, అర్చనలు, శ్రావణ కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భద్రకాళి అమ్మవారు వరుసగా బాలా త్రిపుర సుందరి దేవి, గాయత్రీ దేవి, అన్నపూర్ణ, లలితాదేవి, మహాలక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, మహాకాళి రూపాలలో దర్శనమిస్తుంది. దసరా రోజు సాయంత్రం శమి పూజ ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. కళ్యాణోత్సవం, రథోత్సవం జరుగుతాయి. మొదటి రోజు నందీశ్వర వాహన సేవ, అశ్వవాహన సేవ, రెండవ రోజు హంసవాహన సేవ, మూడవ రోజు భృంగి వాహన సేవ, నాలుగవ రోజు పున్నా వాహన సేవ, అగ్నిగుండాలు, ఐదవ రోజు స్వామివారి ఎదుర్కోలు కళ్యాణం, గజవాహన సేవ, పల్లకీ సేవ నిర్వహించబడతాయి. ఆరవ రోజు స్వామివారి దివ్య రథోత్సవం, ఏడవ రోజు నాగబలి ఉంటాయి. ఎనిమిదవ రోజు ఏకాంత సేవ, డోలోత్సవం, పవళింపుతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడల మండలం గుంటాపల్లి వీరన్నాగూడెం గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు మరియు భద్రకాళి అమ్మవారి వద్ద కుంకుమార్చనలు మన భారతదేశంలో ఇక్కడ లేనటువంటి విధంగా అమ్మవారి ఆలయం వద్ద 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. మరియు అగ్నిగుండాల కార్యక్రమం కూడా జరుగుతాయి. అగ్నిగుండంలోకి వెళ్ళి నడిచినట్టయితే భూత ప్రేత పిశాచగణాలు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా దూరమైపోతాయి. మరియు ఇక్కడ వ్యాపారస్తులు వచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళ వ్యాపారం మంచిగా జరుగుతుంది. మరియు సంతానం లేని వారు కూడా ఇక్కడ ఉంజలి సేవ చేసినట్టయితే సంతాన భాగ్యం కలుగుతుంది. మరియు కళ్యాణం పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేసినట్టయితే వారికి తొందరగా వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ నిర్ణయించినట్టయితే మన విషయకులు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా దూరమైపోతాయి. ఇక్కడ శ్రావణ మాసంలో 10 రోజులతో పాటు లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరియు అమ్మవారికి దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. మరియు పాల్గొన మాస బహుళ పంచమి నుంచి త్రయోదశి వరకు 9 రోజుల పాటు నవాంతిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాసం 4 రోజుల పాటు కూడా ఇక్కడ లక్ష దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న వీరభద్రస్వామిని తన భుజాలపై మోసుకొని వచ్చిన గొర్రెల కాపరి శిలగా మారాడు కదా, ఆ శిల నేటికి ఊరిలో ఉందట. స్వయంభూగా వెలిసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు ఈ ఆలయం నుంచి ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్న ఈ ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. మీరు వీరభద్ర స్వామివారి ఆలయాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామివారి ఆలయంతో పాటు వీరభద్ర స్వామివారి పాదం గుర్తున్న బండ ఉంటుంది, అది తప్పక దర్శించండి. ఈ ఆంజనేయ స్వామివారి ఆలయం నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో అయ్యప్ప స్వామివారి ఆలయం ఉంటుంది. అక్కడే వీరభద్ర స్వామివారి పాదం ఉంటుంది. ఒక పెద్ద బండరాయి పైన
పాదం ఉంటుంది. ఒకటే పాదం గుర్తుంటుంది. అక్కడ స్వామివారి పాదాన్ని దర్శిస్తారు భక్తులు. పదండి వెళ్ళి మనం కూడా దర్శించుకుందాం. ఈ కమాన్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మధ్యలో శివపార్వతుల విగ్రహమూర్తులు, ఓ పక్క అయ్యప్ప స్వామి విగ్రహం, మరో పక్క సాయిబాబా వారి విగ్రహమూర్తిని చూడవచ్చు. ఈ ఆలయం కూడా ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంది. ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలను తెలుసుకుందాం పదండి. విశాలమైన ప్రాంగణంలో అయ్యప్ప స్వామివారి ఆలయంతో పాటు శివాలయం రైట్ సైడ్‌లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో వీరభద్ర స్వామివారి పాదం గుర్తు ఉన్న బండరాయి ఉంటుంది. ఆ బండ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఇలా మెట్లు దిగి కిందికి వస్తే వీరభద్ర స్వామివారి పాదం గుర్తు ఉన్న బండ ఉంటుంది. స్వామివారి పాదాన్ని దర్శించిన భక్తులు తిరిగి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తారు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను ముందు ముందు ఇంకా మంచి మంచి ఆలయాలను వీడియో తీసి మీకు చూయించేట్టు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం నడుమ ఓ పక్క పంచముఖ ఆంజనేయ స్వామివారి ఎత్తైన విగ్రహం, మరో పక్క గర్లాన్ని తాగుతున్న శివుని విగ్రహం చూడవచ్చు. ఈ ప్రాంగణంలోనే ఓ పక్క శివాలయము, మరో పక్క సాయిబాబా వారి ఆలయము, మరో పక్క అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఉంటుంది. ఇక్కడే అయ్యప్ప స్వామి వారి 18 మెట్లు కూడా ఉన్నాయి చూడండి. అయ్యప్ప స్వామి వారి పడిపూజ ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. అయ్యప్ప స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న 18 మెట్లు ఎక్కిన భక్తులు ముందుగా ఆలయం మెట్లు ఎక్కిన తర్వాత చెరో పక్క ఏనుగుల విగ్రహాలను దర్శిస్తారు. అలాగే ఓ పక్క వినాయక స్వామి, మరో పక్క సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన భక్తులు అయ్యప్ప స్వామివారి ధ్వజస్తంభాన్ని దర్శించుకొని స్వామివారి దర్శనానికై ముందుకు వెళ్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో సాయిబాబా వారి మందిరం ఇది. పండగ పర్వదినాలలో ప్రత్యేకించి గురువారం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక్కడికి. ఈ ఆలయ చుట్టుపక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వామివారి మాల వేసుకున్న భక్తులు ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామివారి పడిపూజ అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. పండగ పర్వదినాలలో బుధవారాలు మరియు అయ్యప్ప స్వామివారి మాల ధరించినప్పుడు భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు స్వామివారి దర్శనానికై. తనని నమ్మిన భక్తులకు ఎల్లప్పుడూ అండగా ఉండి కోరిన కోరికలను తీర్చే అయ్యప్ప స్వామి వారిని మీరు కూడా దర్శించుకోండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి మరియు అయ్యప్ప స్వామివారి ఆశీర్వాదం కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.